అరుణాచలంలో దాగి ఉన్న కొన్ని రహస్యాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో అయితే తెలుసుకుందాం. ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన స్థలాలు ఉన్నాయి. అందులో ఒక ప్లేస్ అగ్ని జ్వాలలతో నిండి ఉంది. ఆ జ్వాలల్లోకి వెళ్తే మనం కాలిపోం, కానీ మన ఆత్మను ఆ జ్వాలలు శుద్ధి చేస్తాయి. అదే అరుణాచలం. ఆ జ్వాలలే సాక్షాత్తు పంచభూత లింగాల్లో ఒకటైన ఆ అగ్నిలింగం. అరుణాచలం అనేది ఒక నార్మల్ కొండ కాదు, పరమశివుడే గిరి రూపంలో అక్కడ వెలిశాడు. అందుకే అరుణాచలంలో అడుగు పెట్టాలి అంటే ఆయన ఆజ్ఞ ఉండాలి. అంతెందుకు, అరుణాచలం వెళ్ళడమే కాదు, కనీసం అరుణాచలం గురించి తెలుసుకోవాలి అన్నా సరే అంతకుముందు కొన్ని కోట్ల జన్మలు ఎత్తితే మాత్రమే తెలుసుకుంటారు. ఈ మాట నేనే చెప్పడం లేదు, బ్రహ్మశ్రీ చాగంటి గారు కూడా ఇదే చెబుతున్నారు. చాగంటి గారు అలానే ఇంకొక మాట కూడా అన్నారు. అది ఏంటి అంటే, చిత్రగుప్తుడు ఒక గీత గీస్తాడట, ఈ వ్యక్తి అరుణాచలం వెళ్లే ముందు, అలానే అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత అని. అందుకనే ఇదొక గిరి కాదు, ఇది పరమాత్మ స్వరూపం అని. ఇక ప్రతి క్షణం అరుణాచల శివ అనుకుంటూ ఎవరైతే గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెడతారో వారు 14 కిలోమీటర్లు నడిచినా సరే వాళ్ళకి కాళ్ళు కూడా నొప్పులు రావట. ఇక దాదాపు 6 నుండి 9వ శతాబ్దం మధ్యలో అరుణాచలంలో పల్లవాస్ ఒక గుడిని కడితే ఆ తర్వాత ఆ గుడిని పెద్ద గుడిగా మార్చారు. మళ్ళీ ఆ తర్వాత తరంలో వచ్చిన రాజులందరూ శ్రీకృష్ణదేవరాయల గారి వరకు ఆ గుడిని డెవలప్ చేస్తూనే ఉన్నారు. నీ కోరిక నిజంగా బలమైనదైతే అరుణాచలంలో కోరుకుంటే ఆ కోరిక తీరకుండా ఉండదు. అసలు అరుణాచలం అంటే అమెరికన్ సైంటిస్టులు అరుణాచలం గిరి యొక్క మట్టిని తీసుకువెళ్ళి పరీక్ష చేశారు. వచ్చిన రిజల్ట్ని చూసి వాళ్ళే షాక్ అయిపోయారు. ఎందుకంటే అరుణగిరి హిమాలయాల కన్నా కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పడింది. ఇది స్వయాన అమెరికన్ సైంటిస్టులు చెప్పింది. జిఎస్ఐ జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం హిమాలయాలు 5 కోట్ల సంవత్సరాల కింద ఏర్పడ్డాయి. కానీ అరుణగిరి 350 నుండి 450 కోట్ల సంవత్సరాల కింద ఏర్పడింది. మనకు తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం ఏంటి అంటే తెలుగు వాళ్ళు అవ్వడమే, అరుణాచలం గురించి చెప్పుకోవడమే. ఇవాళ ఎక్కడో తమిళనాడులో తిరువన్నామలయలో ఉన్న అరుణాచలంలో దాదాపు 70% మంది భక్తులు మన తెలుగు వాళ్ళే. అందులో ఎంతోమంది యూత్ కూడా ఉంటారు. ఇదంతా జరగడానికి కేవలం ఒకరే కారణం, ఆయనే చాగంటి గారు. ఆ అరుణాచలేశ్వరుడి దేవాలయం నందు అరుణాచలం కొండ మీద అరుణాచల శిఖరం మీద కూర్చొని అరుణాచల కొండల నుండి వినపడ్డాయి. అంత గొప్ప అరుణాచలం అయితే అరుణాచలం యొక్క స్టోరీ ఏంటి, అసలు ఎందుకు ఇంతమంది వెళ్తున్నారు, నిజంగా అక్కడ శివుడు ఉన్నాడా, గిరిపైన కొంతమంది సమస్యలతో ఉన్నప్పుడు శివుడు ఎలా వచ్చి కాపాడాడు, అసలు రమణ మహర్షి ఎవరు, ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామన్నమాట. ఇక తిరువన్మలైలో అరుణగిరి ఎలా ఏర్పడింది అనేది స్కంద పురాణంలో అరుణాచల మహాత్యం అనే సెక్షన్లో వివరించారు. ఇక్కడ ఈ లింగోద్భవం ఎలా అయిందో కూడా చెప్పారు. సత్యయుగం ప్రారంభమైంది, బ్రహ్మదేవుడు కూడా సృష్టిని ప్రారంభించారు, అంటే జీవులందరినీ సృష్టించడం మొదలుపెట్టారు. ఇంకోవైపు శ్రీ మహావిష్ణువు సృష్టిని ముందుకు నడిపిస్తూ ధర్మ అధర్మాలను సరి సమానంగా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే వీళ్ళు వాళ్ళ విధులు బాగానే నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. బ్రహ్మ విష్ణువు ఎదురవడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక సీరియస్ డిస్కషన్ వస్తుంది. అదేంటి అంటే మన ఇద్దరిలో ఎవరి గొప్ప అని. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని పుట్టించిందే నేను, కాబట్టి నేనే గొప్ప అంటాడు. ఇంకోవైపు విష్ణుమూర్తి ఈ సృష్టిని నడిపించేదే నేను, కాబట్టి నేనే గొప్ప అంటాడు. ఇలా వీళ్ళ చర్చ జరుగుతున్న సమయంలో వీళ్ళ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఈశ్వరుడే దిగి వస్తాడు. శివుడు వాళ్ళ మాట విని ఒక పెద్ద అగ్నిలింగంలాగా మారుతాడు. అలా ఒక అగ్నిలింగంలాగా మారిన తర్వాత బ్రహ్మ విష్ణువులు ఇద్దరికీ పరీక్ష పెడతాడు. ఈ లింగం మొదలు మరియు చివర, అంటే ఈ లింగం ఎక్కడ మొదలైంది ఎక్కడ ముగిసింది అనేది ఎవరు కనిపెడతారో వాళ్లే గొప్పవారు అని చెబుతాడు. ఇక అప్పుడు బ్రహ్మదేవుడు తన హంస వాహనాన్ని తీసుకొని ఆ అగ్నిలింగం ఎక్కడ మొదలైందో వెతకడానికి వెళ్తాడు. అలానే విష్ణుమూర్తి కూడా తన వరాహాన్ని తీసుకుని ఆ అగ్నిలింగం కోసమని ఎక్కడ ముగుస్తుందో వెతకడానికి వెళ్తాడు. ఇక ఇలా బయలుదేరుతారు. ఇలా కొన్ని వేల సంవత్సరాలు ఇద్దరు వెతుకుతూనే ఉంటారు. బ్రహ్మదేవుడు ఎంత పైకి వెళ్ళినా సరే లింగం యొక్క మొదటికి చేరుకోవడం లేదు. అలానే విష్ణుమూర్తి కూడా ఎంత కిందకు వచ్చినా సరే లింగం యొక్క అంతం ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఇక విష్ణుమూర్తికి నేను ఎంత వెతికినా దొరకదు అని అర్థమైపోయి
పైకి వచ్చి శివుని దగ్గరికి వచ్చి నేను ఎంత వెతికినా దొరకట్లేదు అని నిజాన్ని ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం అలానే వెతుకుతూ వెళ్తాడు. ఇక అప్పుడు బ్రహ్మదేవునికి ఒక కేతిక పువ్వు, అంటే మొగలి పువ్వు అని అంటాం కదా, ఆ పువ్వు పైనుండి కింద పడ్డం బ్రహ్మదేవుడు చూస్తాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆ పువ్వుని పట్టుకొని నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగితే అప్పుడు ఆ పువ్వు నేను అగ్నిలింగంలో ఉన్న పువ్వుని, శివుని తలలో నుండి కిందకి పడుతూ ఉన్నానని చెబుతుంది. ఇక అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పువ్వుని శివుని తల ఇంకెంత దూరం ఉంది అని అడుగుతాడు. అప్పుడు ఆ పువ్వు నేను కింద పడ్డం మొదలయ్యి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు అవుతుంది, అయినా సరే నేను ఇంకా ఇప్పటికీ ఇలా కింద పడుతూనే ఉన్నానని చెబుతుంది. ఇక బ్రహ్మదేవునికి అప్పుడు అర్థమవుతుంది ఈ అగ్నిలింగం యొక్క మొదటి పార్ట్ని చూడడం అసంభవమని. అయినా సరే బ్రహ్మదేవుడు ఆ పువ్వుతో ఆ లింగం యొక్క మొదటి భాగాన్ని చూశాను అని, కింద శివుడు ఉన్నాడు, అలానే అక్కడ నంది కూడా ఉంది అని చెప్పాలి అని అనుకుంటాడు. ఇక బ్రహ్మదేవుడు ఆ నందికి కూడా అదే చెబుతాడు. ఆ నంది కూడా సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటుంది. ఇక బ్రహ్మదేవుడు నందిని మరియు పువ్వుని తీసుకుని కిందకి వచ్చేలోపే ఆల్రెడీ అక్కడ విష్ణుమూర్తి ఉంటాడు. శివుడు బ్రహ్మదేవుణ్ణి కనిపెట్టావా అని అడగడంతోనే బ్రహ్మదేవుడు అవును కనిపెట్టాను అని చెప్పి ఈ పువ్వు మరియు ఆ నంది నేను చూశాను అనడానికి సాక్ష్యమని చెబుతాడు. ఇక శివుడు మొగలి పువ్వుని నిజంగానే కనిపెట్టాడా అని అడిగితే పువ్వు నిజంగానే కనిపెట్టాడు అని చెబుతుంది. అప్పుడు శివుడు నందిని అడుగుతాడు. నంది కూడా కనిపెట్టాడు అంటూ తల ఊపుతూ, కనిపెట్టలేదు అంటూ అబద్ధం చెప్తున్నాడు అని తోక ఊపుతూ ఉంటుంది. ఇంకిప్పుడు శివునికి కోపం వచ్చి బ్రహ్మదేవుణ్ణి నీ గుడులు అసలు భూలోకంలో ఎక్కడా ఉండవు అని శపిస్తాడు. ఇక ఆ మొగలి పువ్వును కూడా నువ్వు నా పూజకి ఉపయోగపడవు అని శపిస్తాడు. అందుకే ఇప్పటికీ ఈ పువ్వుని శివుని పూజలో వాడరు. అలానే ఆ నందిని కూడా నీ తలను ఎవ్వరూ కూడా మొక్కరు, నీ తోకను మాత్రమే మొక్కుతారు అని శపిస్తాడు. ఇక ఇంకిప్పుడు బ్రహ్మదేవుడు రియలైజ్ అయ్యి ఆయన ఈగో మొత్తం పోతుంది. ఆయన శివుణ్ణి క్షమించమని అడుగుతాడు. అలానే బ్రహ్మదేవుడు శివుణ్ణి స్వామి నువ్వు ఇలాంటి రూపంలోని భూమి మీద కొలువై ఉండు అని అడుగుతాడు. అప్పుడు శివుడు ఇలానే అగ్నిలాగా ఉంటే భూమి మీద ఎవ్వరూ తట్టుకోలేరు, కాబట్టి తిరువన్మలై అనే ప్లేస్లో అరుణగిరిలాగా మారి అక్కడే ఉంటాను. అంటే మనం ఇప్పుడు చేసే 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ సాక్షాత్తు ఆ శివుని చుట్టూ చేసిన దానితో సమానం. కాబట్టి అరుణాచలం ఏర్పడింది. అయితే అరుణగిరి కేవలం కలియుగం నుండే కాదు, సత్యయుగం నుండి పూజలు అందుకుంటుంది. సత్యయుగంలో ఈ గిరి మండే జ్వాలల ఉండేదట. దేవతలు వచ్చి ఈ జ్వాల చుట్టూనే గిరి ప్రదక్షిణలు చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఇక ఆ తర్వాత త్రేతాయుగంలో ఈ గిరి ఒక మాణిక్యంలాగా మారింది. మళ్ళీ ఆ తర్వాత ద్వాపర యుగంలో ఈ గిరి స్వర్ణం అంటే బంగారంలాగా ఉండేది. ఇప్పుడు ఈ కలియుగంలో ఈ అరుణగిరి ఇలా రాతిలాగా మారింది. ఇక మన పురాణాలు కూడా ఇదే చెబుతున్నాయి. స్కంద పురాణంలో కూడా ఇలానే ఉంది. కాబట్టి ఓన్లీ స్కంద పురాణంలోనే శివ పురాణంలో కూడా ఉంటుంది. శివ పురాణంలో ఒక ప్లేస్లో శివుడు లింగోద్భవం అవుతున్నప్పుడు ఎంతో తేజవంతంగా ఉన్నాడు అని రాసి ఉంటుంది. అలానే లింగ పురాణంలో కూడా కొన్ని చోట్ల కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు రమణ మహర్షి ఎవరు అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత గిరి ప్రదక్షిణ, అలానే శివుడు ఆ గిరిపైన ఉండడానికి ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఇక రమణ మహర్షి తన స్వతహాగా అరుణాచలంకి రాలేదు, అరుణాచలమే రమణ మహర్షిని రప్పించుకుంది. ఇక అంత గొప్పవాడు ఆయన. అసలు రమణ మహర్షి అరుణాచలం ఎందుకు వచ్చారో ఇప్పుడు తెలుసుకుందామా? రమణ మహర్షి పేరు వెంకటరామన్ అయ్యర్. ఈయన డిసెంబర్ 30, 1879లో తమిళనాడులోనే తిరుమూజి అనే గ్రామంలో జన్మించారు. రమణులకు 14 ఏండ్ల వయసు వచ్చేసరికి ఆయన కూడా ఒక నార్మల్ పర్సన్లానే ఉండేవాళ్ళు. అండ్ నార్మల్ పర్సన్గా స్కూల్కి వెళ్ళడం, ఫ్రెండ్స్తో ఆడుకోవడం ఇవే చేసేవాళ్ళు. అయితే రమణ మహర్షికి 14 ఏండ్ల వయసు వచ్చినప్పుడు ఆయనకు లైఫ్ చేంజింగ్ స్పిరిచువల్ రియలైజేషన్ ఒకటి వచ్చింది. ఒకరోజు రమణ మహర్షి ఎటో వెళ్తూ ఉండగా ఆయనకి చావు భయం మొదలైంది. ఆయనకి ఏదో యాక్సిడెంట్ వల్ల లేదా ఏదో డిసీజ్ వల్ల ఈ భయం రాలేదు. జస్ట్ నార్మల్గా ఆయనకు ఆ చావు భయం వచ్చేసింది. అయితే ఆ భయం గురించి టెన్షన్ పడకుండా కామ్గా ఉంటూ అసలు ఏం జరగబోతుంది అని క్యూరియాసిటీని పెంచుకున్నాడు. అప్పుడు రమణ మహర్షి అసలు చావు అంటే ఏంటి అని తన్ను తానే క్వశ్చన్ వేసుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఇంకెప్పుడు తన ప్లేస్లో పడుకొని తను చనిపోయినట్లుగా ఊహించుకున్నాడు. తన బాడీని ఎటూ కదపకుండా పెట్టి ఇప్పుడు నా బాడీలో ప్రాణం లేదు, నేను ఎటూ కదలలేను, అలా అని నేను ఊపిరి కూడా పీల్చుకోలేను, కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని ఆలోచిస్తూ ఉండగా
ఆయనకి సడన్గా ఒక రియలైజేషన్ వస్తుంది. అదేంటి అంటే నేను చనిపోయి ఉన్నా సరే నా లోపల ఇంకేదో ప్రాణంతోనే ఉంది, అది ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయనకు అప్పుడే తెలుస్తుంది అది నిజమైన ఆత్మ అని. ఈ శరీరం నేను వేసుకున్న దుస్తులు నేను కాదు, నాలో ఉన్న ఆత్మ మాత్రమే నేను అని అర్థం చేసుకుంటాడు. దీన్ని సెల్ఫ్ రియలైజేషన్ అని మనం అంటూ ఉంటాం. ఆత్మ సాక్షాత్కారం అని అంటే నువ్వు ఎవరో నువ్వే తెలుసుకోవడమని. ఇక రమణ మహర్షి స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా? నార్మల్గా ఆత్మ సాక్షాత్కారం రావాలి అంటే ఒక గురువు గైడెన్స్ ఉండాలి, మంత్రాలు కూడా వచ్చి ఉండాలి, దీర్ఘ ధ్యానం కూడా చేయాలి. ఇలా ఇవన్నీ కేవలం ఒక్క రోజులోనే కాదు, కొన్ని వందల సంవత్సరాలు, వందల జన్మలు ధ్యానం చేస్తేనే జరుగుతుంది. అప్పుడే కదా ఈ సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఒక నార్మల్ పర్సన్కి కలుగుతుంది. కానీ రమణ మహర్షికి మాత్రం ఇవేమీ లేకుండా ఒక్క రోజులోనే వచ్చేసింది. అందుకే రమణ మహర్షి గొప్పవాడు అయ్యారు. ఒక్కరోజు అంటే ఒక్కరోజు అని కాదు, తన ముందు జన్మలో ఆయన ఎంత సాధన చేశారో ఆయనకే తెలుసు. రమణ మహర్షికి ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం వచ్చిందో అప్పుడే తన ఈగోని వదిలేశాడు. ఎవరైనా తన దగ్గరికి వస్తే వాడు వీడు అనేవారు కాదు, వారు వీరు అనేవారు. అప్పటి నుండి మోస్ట్లీ ఈయన సైలెంట్ అయిపోయారు. తన బట్టలు కూడా తీసేసి కేవలం ఒక లంగోటి పైనే ఉండేవాళ్ళు. అప్పుడే వెంకటరామన్ కాస్త రమణ మహర్షిగా మారారు. అలా అనుకున్న కొన్ని వారాల్లోనే ఆయన అరుణాచలంకి బయలుదేరారు. అరుణాచలంలో ఆయన వేసిన మొదటి అడుగు అప్పుడే. ఇంకా అప్పటి నుండి తన చివరి శ్వాస వరకు తను అక్కడే అరుణాచలగిరిపైనే ఉన్నారు. ఇక అరుణాచలం వచ్చిన తరువాత ఆయన సైలెన్స్ పెరిగిపోయింది. రోజుల తరబడి ధ్యానంలోనే ఉండేవాళ్ళు. ఆయన అలా మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆయన మొహం మెరిసిపోవడం ఎంతోమంది చూశారట. ఇక రమణ మహర్షి ఎప్పుడో ఒక మాట అంటూ ఉండేవారట, అరుణాచలంలో ఏదో అయస్కాంతపు శక్తి అంటే ఆకర్షణ శక్తి ఉంది, అంతా అరుణాచల శివుడే చూసుకుంటాడు అని చెప్పేవాడు. అలా 1950లో రమణ మహర్షికి 70 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన చేతికి ఒక క్యాన్సర్ గడ్డ పుట్టింది. ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చి సర్జరీ చేపిస్తామన్నా ఆయన వినలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఏదో ఒకరోజు నేను శరీరం వదిలిపెట్టాలి అని. ఇక 1950 ఏప్రిల్ 14వ తేదీ రోజున సాయంత్రం రమణ మహర్షి చుట్టూ జనాలంతా వచ్చి కూర్చున్నారు. రమణ మహర్షి వాళ్ళందరినీ కూడా అరుణాచల శివ అనే పాట పాడమని చెప్పారు. అందరూ పాడారు. రమణ మహర్షి దీర్ఘ ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఇక సరిగ్గా 8:47 ఒక కాంతి, అదే కొంతమంది జ్యోతి అంటారు కదా, కొంతమంది ఒక స్టార్ లాగా ఉంది అంటారు. అలా ఒక జ్యోతి పైకి వెళ్తూ ఉండగా అక్కడున్న వాళ్లే కాదు, తిరువణ్మలైలో ఉన్న వాళ్ళంతా చూశారట. ఇక ఈ జ్యోతి గాలలో అదృశ్యం అవ్వగానే రమణ మహర్షి గారు తన చివరి శ్వాసని వదిలేశారు. ఆ జ్యోతియే రమణ మహర్షి గారి ఆత్మ. ఆ ఆత్మ అరుణాచలంలో ఉన్న శివునిలోకే కలిసిపోయింది అని చాలామంది అంటూ ఉంటారు. దీన్నే మోక్షం కలగడం అంటారు. అంటే ఇంకొక జన్మ ఉండకపోవడం అని అర్థం. కేవలం రమణ మహర్షికే కాదు, డొక్క సీతమ్మ గారికి కూడా ఇలానే జరిగింది. రమణ మహర్షి గారు ఎంత గొప్పవారు అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. అరుణగిరి పైన వర్షాలు పడకపోవడం వల్ల చాలా కరువు వస్తుంది. అక్కడున్న వాళ్ళు ఎన్ని బావులు తవ్వినా అక్కడ నీళ్లు రావు. అప్పుడు వాళ్ళంతా రమణ మహర్షి దగ్గరికి వచ్చి బావి ఎక్కడ తవ్వమంటారు అని అడుగుతారు. అప్పుడు రమణులు తన కూర్చున్న ప్లేస్లోనే చిన్న గొయ్యి తవ్వగానే అందులోనే ఒక నీటి బిందువు ఏర్పడుతుంది. ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ప్రజలంతా అక్కడ బావి తవ్విన తర్వాత ఆ బావిలోనే నీళ్లు పడతాయి. ఈ బావి కూడా ఇప్పటికీ ఆ గిరిపై ఉంది. కావాలంటే వెళ్ళినప్పుడు చూడండి, తెలియకపోతే అక్కడ ఎవరైనా తెలుసుకొని మీరు చూడండి. ఇక గిరి ప్రదక్షిణ గురించి తెలుసుకుందాం. గిరి ప్రదక్షిణ చేయడం అనేది మన అదృష్టంలానే భావించాలి. ఎందుకంటే సాక్షాత్తు శివుడే అగ్నిలింగంలాగా మారి కొలువై ఉన్న అరుణగిరిని తాకాలి అంటే ఎక్కడో రాసి పెట్టాలి. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ నడుస్తూ ఉంటే అసలు నడిచినట్లు కూడా అనిపించదట. అయితే రమణ మహర్షి గారు గిరి ప్రదక్షిణ గురించి ఒక మాట చెబుతూ ఉండేవారు. అది ఏంటి అంటే, ప్రదక్షిణలో ప్రా అంటే పాపనాశనం, ది అంటే కోరిక తీరటం, క్షి అంటే వచ్చే జన్మ నుంచి విముక్తి పొందటం, నా అంటే నాలెడ్జ్ అంటే జ్ఞానం అని అర్థం. ఇక ప్రదక్షిణ చేస్తే మనం వీటన్నిటినీ సరిపడే సాధన చేసినట్లే అని ఆయన చెబుతూ ఉంటారు. గిరి ప్రదక్షిణ గురించి స్కంద పురాణంలో ఏమని రాసి ఉంది అంటే, వేసిన ప్రతి అడుగుకి
మనసు, మాట, శరీరం ద్వారా చేసిన ప్రతి పాపం నాశనం అవుతుందట. అక్కడ ఒక్క అడుగు వేస్తే చాలు కొన్ని వేల సంఖ్యలో అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. ఇందుకే అంటూ ఉంటారు, గిరి ప్రదక్షిణ ముందు ఆ తర్వాత అని. అందుకే మళ్ళీ గిరి ప్రదక్షిణ చేసి ఇంటికి వచ్చిన తర్వాత అవే తప్పులను చేయకండి. ఈగో మరియు కోపాలను తగ్గించుకోండి. అప్పుడే తగిన ఫలితం ఉంటుంది. గిరి ప్రదక్షిణ గురించి అరుణాచల పురాణంలో ఏం రాసి ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ కొండపై ఉన్న ప్రతి రాయి లింగ రూపమే. ఈ పర్వతాన్ని చుట్టడం కూడా ప్రపంచాన్ని చుట్టే తత్వమే అని ఉంది. అంటే అరుణాచలంలో ఎక్కడ అడుగుపెట్టినా సరే శివుని ఉనికి అక్కడ ఉంటుంది. మనం అక్కడ నడవడమే మోక్షం కోసం నడుస్తున్నట్టు అర్థం. అయితే ప్రతి పౌర్ణమి రోజు లక్షల మంది గిరి ప్రదక్షిణ చేయడానికి వస్తారు. ఈ సమయంలో గనుక మీరు అక్కడికి వెళ్తే గిరి ప్రదక్షిణ చేయడం అనేది కాస్త కష్టంగా ఉండొచ్చు. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో అష్టలింగాలు ఉంటాయి. అంటే 8 లింగాలు. మనం వెళ్తున్నప్పుడు ఆ లింగాలన్నిటినీ కూడా దర్శించుకుంటూ వెళ్ళాలి. వెళ్ళే సమయంలో ఎన్నో అద్భుతాలు ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. అవి ఎంతో అద్భుతంగా ఉంటాయి. మనసుని కూడా చాలా ప్రశాంతంగా ఉంచుతాయి. కాబట్టి మీరు అవన్నీ దర్శించుకుంటూ వెళ్ళారు అంటే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. గిరి ప్రదక్షిణ అనేది ఇప్పుడు వచ్చిన ట్రెడిషన్ కాదు. ద్వాపర యుగం నుండి దేవతలు, సాధువులు, ఋషులు ఎంతోమంది ఇలా గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. అందుకనే మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చెప్పులు వేసుకోకుండా వెళ్ళండి. ఒకవేళ మీరు అక్కడ చెత్త గనుక పడేస్తే శివుని పైన చెత్త పడేసిన దానితో సమానం. కాబట్టి చెత్త పడేయకండి. అలానే మీ మొబైల్ని బ్యాగ్లో పడేసి కనీసం మీ లైఫ్లో ఈ ఒక్క రోజైనా 14 కిలోమీటర్ల లోపలనే అరుణాచల శివ అనుకుంటూ బయటికి ఏమీ మాట్లాడకుండా గిరి ప్రదక్షిణ పూర్తి చేయండి. మీకు కావలసిన మోక్షం మీకు కలుగుతుంది. ఇప్పుడు అరుణాచలంలో శివుడు ఉన్నాడు అనడానికి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇక అవేంటో వినండి. శివపార్వతులు ఉన్న ఇల్లు అరుణాచలంలో ఇప్పటికీ ఈ ప్లేస్ ఉంది. అయితే అరుణాచలంలో కావ్యపాటి గణపతి ముని అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఆయనకు ఒక సోదరుడు కూడా ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు ఆ సోదరుడికి ఆకలి వేస్తుంది. అప్పుడు గణపతి ముని తమ్ముణ్ణి తీసుకుని కొండ కిందకి వచ్చేశారు. కింద ఎవరి ఇంట్లోనైనా భిక్షాటం చేసి తమ్ముడికి తినిపిస్తాని అనుకుంటాడు. అలా ఊరు మొత్తం తిరిగినా ఎవ్వరూ అన్నం పెట్టరు. ఎందుకంటే ఆ రోజు ఏకాదశి. కాబట్టి ఊర్లో వాళ్ళంతా ఉపవాసం ఉంటారు. ఇక తమ్ముడికి తీవ్రంగా ఆకలెత్తుతుంది. తినడానికి ఏమీ లేదు. అలా వాళ్ళిద్దరూ మళ్ళీ కొండపైకి స్టార్ట్ అవుతారు. అప్పుడు ఒక వృద్ధుడు వాళ్ళని పిలుస్తాడు. వీళ్ళిద్దరూ ఆ వృద్ధుని దగ్గరకు వెళ్తారు. ఇక బ్రాహ్మణులారా, ప్రతి ఏకాదశి రోజు నా భార్యకి 2 బ్రాహ్మణులకి భోజనం పెట్టడం అలవాటు. మీకు అభ్యంతరం లేకపోతే మీకు భోజనం పెడుతుంది అని పిలుస్తాడు. అప్పటికే ఆకలితో ఉన్న వాళ్ళు భోజనం చేయడానికి వెళ్తారు. ఇక ఆమె వచ్చి వీళ్ళిద్దరికీ వడ్డిస్తుంది. ఇద్దరూ కడుపు నిండా భోజనం తింటారు. ఇక అలా తిన్న తరువాత ఆ రోజు అక్కడే పడుకుంటారు. ఇక గణపతి ముని పొద్దున్నే లేచి చూసిన తరువాత అక్కడ ఇల్లు ఉండదు. ఆ భార్య భర్తలు లేరు. కేవలం ఒక వినాయకుని గుడి మాత్రమే ఉంది. ఇప్పుడు గణపతి ముని ఆనంద బాష్పాలతో, ఈశ్వరా, నా ఆకలి తీర్చడానికి నీవే వచ్చావా స్వామి అని ఎంతో ఆనందంతో మళ్ళీ కొండపైకి వెళ్ళిపోతారు. ఇది ఒక్కటే కాదు, ఇంకొక స్టోరీ కూడా ఉంది. అయితే తిరువణ్మలై దగ్గరలో ఉన్న ఒక రైల్వే స్టేషన్లో ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్లో నుండి ఒక మహిళ దిగుతుంది. ఆమె చాలా ధనవంతురాలు. ఒంటి నిండా నగలున్నాయి. స్టేషన్ నుండి బయటికి వచ్చిన తర్వాత అక్కడే ఉన్న ఒక గుర్రపు బండి అతన్ని గుడిలోకి తీసుకువెళ్ళమని అడుగుతుంది. అతను ఆమెను ఎక్కించుకొని తీసుకువెళ్తాడు. కానీ గుడి దారిలో తీసుకెళ్లకుండా ఇంకేదో అడవిలోకి తీసుకెళ్తాడు. అప్పుడు ఆమెకి భయమేస్తుంది. అంటే ఆ కాలంలో సెల్ ఫోన్స్ ఏమీ ఉండవు కదా. ఇక ఆమె చాలా భయంతో, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడిగితే, మాట్లాడకుండా కూర్చో అని ఆ గుర్రం బండి అతను చెబుతాడు. ఆ గుర్రం బండి అయిన అతను అడవిలోకి తీసుకువెళ్తాడు. ఈమె మాత్రం అరుణాచల శివ నువ్వే కాపాడాలి, అరుణాచల శివ నువ్వే కాపాడాలి అనుకుంటూ కూర్చుంది. అప్పుడు ఈ దట్టమైన అడవిలోకి జీప్ వేసుకొని కొంతమంది పోలీస్ వాళ్ళు వస్తారు. ఆ గుర్రపు బండి అతన్ని అరెస్టు చేసి ఆమెను కాపాడతారు. తరువాత పోలీసులు కాపాడారు కదా, వాళ్ళందరి నెంబర్స్ని ఆమె తీసుకుంటుంది. మరుసటి రోజు ఆమె వాళ్ళ చుట్టాలందరినీ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్న పోలీసులు ఇచ్చిన నెంబర్స్ని ఎంటర్ చేసి చూస్తే అసలు ఈ నెంబర్స్లో పోలీసులే లేరు. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది, తన్ను కాపాడడానికి సాక్షాత్తు ఆ శివుడే పోలీసుల రూపంలో వచ్చాడు అని. ఇక ఇలాంటి ఒక్క స్టోరీయే కాదండి, ఇక్కడ ఎన్నో స్టోరీస్ అయితే ఉన్నాయన్నమాట. అంతెందుకు, ఈ కొండ 350 నుండి 400 సంవత్సరాల క్రిందటిదే అవ్వటం, రమణ మహర్షి అక్కడికి రావటం,
ఇవన్నీ చూస్తుంటే శివుడు అక్కడ ఉన్నాడు అని మీకు అనిపించట్లేదా చెప్పండి? అనిపించడం కాదు, ఖచ్చితంగా అక్కడే ఉన్నారు. అందుకే ఈసారైనా ఒక్కసారైనా వెళ్ళండి, మంచిగా పూజలు చేసుకోండి. దయచేసి చెప్పులు మాత్రం వేసుకుని ఎక్కకండి. అలానే తినేసిన ప్లాస్టిక్ కవర్స్ అవేమీ కూడా పడేయకండి. సో విన్నారు కదండి, ఇది అరుణాచలం యొక్క పూర్తి రహస్యము. ఆ పరమశివుడు అక్కడ ఎలా వెలిశాడు, అక్కడ ఉన్నాడు అన్న ప్రూఫ్స్, అలానే రమణ మహర్షి ఎవరు, అతని స్టోరీ, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.